న్యూస్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కొన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే ప్రతిపక్షాలు ప్రాజెక్టును అడ్డుకుంటున్నాయని టీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. దీంతో ప్రభుత్వ ఆరోపణల్లో నిజమెంతో ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది. రేపు రౌండ్ టేబుల్ సమావేశంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు డీకే అరుణ. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రగడ జరుగుతోంది. కాంగ్రెస్ హయాంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పేరుతో చేసిన డిజైన్ కు టీఆర్ఎస్ సర్కారు తూట్లు పొడిచిందని ఆ పార్టీ ఆరోపిస్తోంది. అయితే టీఆర్ఎస్ మాత్రం మరింత ఆయకట్టును స్థిరీకరించేందుకే డిజైన్ మార్చామని చెబుతోంది. కానీ అది వాస్తవం కాదంటోంది కాంగ్రెస్. తెలంగాణ ప్రజలకు సాగునీటి ప్రాజెక్టుగా ప్రచారం చేస్తూ కేంద్ర జల సంఘానికి మాత్రం తాగునీటి ప్రాజెక్టుగా అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుందనేది కాంగ్రెస్ వాదన. సోమవారం హైదరాబాద్ లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అక్కడే ప్రభుత్వ వాదనలోని డొల్లతనాన్ని బయటపెట్టనుంది. మాజీ మంత్రి డీకే అరుణ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రజలకు వాస్తవాలు చెప్పబోతున్నారు. కాంగ్రెస్ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి అన్ని పార్టీల నేతలు హాజరవుతున్నారు. ఇప్పటికే ప్రాజెక్టులపై కేసీఆర్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇప్పుడు పాలమూరు ప్రెజెంటేషన్ తో కేసీఆర్ కు కౌంటర్ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది.